హైవ్యూస్ పవన్ కళ్యాణ్ తన యొక్క పవర్ వాడి తన యొక్క అధికారాన్ని వాడి ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు తాను ఏం చెయ్యొచ్చు ఏంటి అన్నది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూపించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అర్థమయ్యేలా చేశాడు. సరస్వతి పవర్ అని చెప్పేసి ఒక కంపెనీని చూపించి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సవకగా అక్కడ ల్యాండ్స్ తీసేసుకున్నారు. అన్ని లీగల్గానే ఎకరాలు కానీ తక్కువ అమౌంట్కి తీసుకున్నారు. అదేమంటే మేము పెట్టే కంపెనీలో మీకు ఉద్యోగాలు ఇస్తుందని చెప్పి నమ్మించారు. భూములు ఎవరైనా అంటే ఎవరైనా చెప్పుంటే వారిని ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, దట్ మీన్స్ వైసీపీ, ఇప్పుడు వైసీపీ అనమాట, అప్పట్లో వచ్చేసి కాంగ్రెస్ కాబట్టి ఆ జగన్ కాకుండా వాళ్ళ వైఎస్ బ్యాచ్ ఉంటారు కదా, లైక్ వాళ్ళు బెదిరియడం లైక్ ఇవన్నీ చేస్తారు. అధికారులు కూడా హడావుడి చేశారు. ఇంత చేసి ఇప్పించిన వాటిల్లో ఏకంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. వేమవరం దగ్గర వచ్చేసి 20 ఎకరాలు అండ్ పిన్నెల దగ్గర వచ్చేసి 4 ఎకరాల 84 సెంట్లు పల్నాడు జిల్లాలో. దగ్గర ఇప్పుడు ఎంత అండి? 24 ఎకరాల 84 సెంట్లు. ఇవేంటి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీలు ఉంటారు కదా, వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వ భూముల్ని వ్యవసాయం చేసుకుని వాళ్ళకి ఇస్తారు, పట్టాలు కూడా ఇస్తారు. వాటిని డీకే పట్టాలు, డీకే భూములో డీకే పట్టాలు అనేది అంటారు. వాటిని వేరే వాళ్ళకి అమ్ముకోకూడదు, వీళ్ళే సాగు చేసుకోవాలి. వీళ్ళ తర్వాత వీళ్ళు వారసులు ఎవరంటే వాళ్ళు సాగు చేసుకుంటారు, అమ్ముకోకూడదు. బట్ వీళ్ళు అమ్మేశారు, ఆ భూమిని వీళ్ళు కొనేశారు. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయినా ఇద్దరు కూడా నిజంగా చెప్తున్నా, క్రైస్తవం పేరు చెప్పో లేదన్నప్పుడు ఇంక ఏదో పేదలకి మేము అని చేస్తాం ఇది చేస్తాం చెప్పా. కానీ ఇప్పటికీ వాళ్ళు మోసం చేసినా, ఇప్పటికీ వాళ్ళు వాడుకుంటున్నా, ఇప్పటికీ అన్ని అమాయకులను బలి చేస్తారంటే వాళ్ళు ఎస్సీలే, ఉన్నటువంటి దళితులే. మీరు అనొచ్చు క్రైస్తవులు వచ్చేసి ఎస్సీలు ఎందుకు వస్తారు, బీసీసీలు కదండి. ఒకసారి గ్రౌండ్ లెవెల్లో మీరు చెక్ చేసుకోండి. పేరుకే వాళ్ళు హిందువులు అన్నట్టుగా ఉంటారు, బట్ లోపల వచ్చేసి క్రైస్తవులుగానే ఉంటారు. దాంతో ఎస్సీలకు కంటిన్యూ అవుతున్నారు. సో పాయింట్కి వస్తున్నారు. వీళ్ళు భూములు తీసేసుకున్నారు. ఆ భూములకు సంబంధించి మొత్తం ఇప్పుడు లెక్క తీస్తే 24 ఎకరాలు 84 సెంట్లు తేలింది. దాంతో ఆ రోజు అసలు ఎంఆర్ఓ ఎవరు, ఆ రోజు రిజిస్టార్ ఎవరు, ఎలా చేశారు, అసలు ఇవన్నీ లీగల్ కాదా? లీగల్గా చేయకూడదు కదా, ఎందుకు చేశారు? సో వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం. ఇమీడియట్ ఇప్పుడు ఎంఆర్ఓ ఎవరు ఉన్నారు, తహసీల్దార్ ఎంఆర్ఓ అండ్ సబ్ రిజిస్టార్ ఎవరు ఉన్నారు, మీరు ఆ భూములను రద్దు చేసేయండి. ఆ భూములు ఎవరివో వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితే రద్దు చేసేసేయండి. ఒకవేళ అమ్ముకున్నారు డబ్బులకి ఇచ్చు అనుకున్నప్పుడు మేము ఇంకా భూములు గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నట్టే లెక్క. ముందైతే ఆ రిజిస్ట్రేషన్ అయితే రద్దు చేశారు. సరస్వతి పవర్ దగ్గర ఇంకా కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. కంపెనీ మాత్రం పెట్టలే. దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. కంపెనీ పెట్టకుండా ఎలా అంటే చేస్తాడు జగన్ కాబట్టి అక్కడ చేస్తాడు. కంపెనీ లేదు, మళ్ళీ అందులో షేరు, అందులో వాటాలు, లాభాలు, మన షర్మిల అలా మాట్లాడినప్పుడే కదా అన్ని బయటకు వచ్చింది. అక్కడ కంపెనీ లేదు, 100 ఎకరాల కేటాయింపులు ఏంటి, గనుల కేటాయింపులు ఏంటి, కృష్ణాది నీళ్ళు కేటాయింపులు ఏంటి, ఇంద్రాబాబు ఇది అంతా ఎవరు కేటాయించారంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేటాయించుకున్నాడు. ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తన స్వార్థానికి ఎక్కడ కూడా తన అధికారాన్ని వాడడానికి ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈయన డే 1 నుంచి ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా రాజధాని కాదు, అమరావతి కాదు, 3 రాజధాని అంటూ 3 ముక్కలు ఆటాడిన వరకు, ఋషికొండ ప్యాలెస్ దగ్గర వచ్చేసి కట్టుకున్నంత వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ స్వార్థానికి వాడాడు. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ వచ్చి ఆ స్వార్థాన్ని తోకలు కత్తిరించాడు. ఇంకా ఏవైతే ఉన్నాయో అక్రమంగా సంపాదించడం కావచ్చు, అన్యాయంగా జనాల నుంచి కొల్లగొట్టినవి కావచ్చు, అన్నిటి లెక్కలు తేల్చి ఈరోజు జనం ముందు ఉంచుతాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తాడు. అధికారం చేతిలో ఉంటే ప్రజలకు ఏ రకంగా మేలు చేయొచ్చు, రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేయొచ్చు, అక్రమార్కుల యొక్క తోకలు ఏ రకంగా కట్ చేయవచ్చు, అవతల ఉన్నవాడు ఎవడైనా సరే గవర్నమెంట్ తలుచుకుంటే ఏం చేస్తుంది అన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ చేసి చూపించాడు.